ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధ నామములో ప్రియమైన దేవుని బిడ్డలందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించి ఈ రోజంతా దేవుడు తన విశేషమైన కృపను తన బలమైన సన్నిధిని మీకు తోడుగా నుండి చేయునుగాక. ఈరోజు బైబిల్ గ్రంథం నుంచి ప్రభు అద్భుతమైన రీతిగా మనతో మాట్లాడబోతున్నాడు. ప్రతి ఒక్కరు కూడా చదువుదాము. యెషయా గ్రంథము 43వ అధ్యాయము 1వ వచనం. నేను నిన్ను విమోచించి ఉన్నాను. ఆమేన్. ఒకసారి బిగ్గరగా ఆమేన్ అని చెప్పండి ప్రియ దేవుని బిడ్డ. మన దేవుడు అద్భుతమైన రీతిగా ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. మన దేవుడు మనల్ని విమోచించే దేవుడు. ఆల్రెడీ ప్రభు మనల్ని అనేకమైన పరిస్థితుల్లోంచి విమోచించి ఉన్నాడు ప్రియ దేవుని బిడ్డ. ఎవరు కూడా చేయలేని కార్యం, ఎవరు కూడా మనకు విమోచన ఇవ్వలేని పరిస్థితుల్లోంచి దేవుడు ఆల్రెడీ మనల్ని విమోచించి ఉన్నాడు. ఆల్రెడీ ప్రభువు మనకు విడుదల కలగచేసి ఉన్నాడు. ఎక్కడి నుంచి అంటే అంధకార సంబంధమైన జీవితంలోంచి ప్రభువు మనల్ని విమోచించి ఉన్నాడు. ఈరోజు దేవుడు అద్భుతమైన రీతిగా మనతో మాట్లాడబోతున్నాడు. నేను నిన్ను విమోచించే ఉన్నాను. మనల్ని విమోచించే దేవుడు ప్రియ దేవుని బిడ్డ. ఆయన నరకం నుండి మనల్ని విడిపించాడు. మరణకరమైన పరిస్థితుల నుంచి దేవుడు ఇప్పటికే మనల్ని విమోచించి ఉన్నాడు. తన స్వరక్తాన్ని ఇచ్చి ప్రభువు మనల్ని విమోచించి ఉన్న దేవుడు. అయితే ఈరోజు దేవుడు అద్భుతమైన రీతిగా మాట్లాడుతున్నాడు. నీవు నా సొత్తైన ప్రజలు, నేను నిన్ను ఏర్పరచుకొని ఉన్నాను, నేను నిన్ను విమోచించి ఉన్నానని ధైర్యం తెచ్చుకోండి. ప్రభువు మరణం నుంచి విమోచించిన దేవుడు, అంధకార సంబంధ అంధకార రాజ్యానికి వారసులుగా ఉన్న మనల్ని నిత్య రాజ్య వారసులుగా మార్చిన దేవుడు ఈరోజు మరలా మనతో మాట్లాడుతున్నాడు. నేను నిన్ను విమోచించి ఉన్నానని ధైర్యం తెచ్చుకొని ప్రియ దేవుని బిడ్డ. మరణం నుండి ప్రభు తప్పించి ఉన్నాడు. అంధకారం నుంచి ప్రభు మనల్ని విడిపించి ఉన్నాడు. ఆశ్చర్యకరమైన వెలుగులోనికి దేవుడు మనల్ని నడిపించి ఉన్నాడు. ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతున్నాడు అద్భుతమైన రీతిగా. ధైర్యం తెచ్చుకొని నిలబడండి. ప్రభువు మన విమోచనకర్త అయిన దేవుడు, మనల్ని విమోచించే దేవుడు. ప్రతి సమస్యల నుంచి, ప్రతి పోరాటాల నుంచి, ప్రతి ఇబ్బందుల నుంచి దేవుడు మనల్ని విడిపించకు శక్తిమంతుడై ఉన్న దేవుడు. ఈరోజు ఏ సమస్యల్లో చిక్కుబడి ఉన్నావో, ఏ బంధకాలలో ఉన్నావో, ఏ పరిస్థితుల్లో ఉన్నావో, కానీ ప్రభువు నీతో మాట్లాడుతున్నాడు. ఆల్రెడీ నిన్ను మరణం నుంచే నిన్ను విడిపించిన దేవుణ్ణి ఈరోజు నువ్వు ఎదుర్కొంటున్న సమస్యలు, ఈరోజు నీ జీవితంలో నువ్వు ఎదుర్కొంటున్న పోరాటాల నుంచి తప్పకుండా నేను నిన్ను విమోచిస్తాను అని దేవుడు ఏ సమస్యల నుంచి మనకు విడుదల కలగచేస్తాడు, ఏ సమస్యల నుంచి మనల్ని విడిపిస్తాడంటే 55వ కీర్తనలో చక్కటి మాటలు రాయబడి ఉన్నాయి. ప్రతి ఒక్కరు కూడా చదువుదాము. 55వ కీర్తన 18వ వచనము. నా శత్రువులు అనేకులై ఉన్నారు, అయినను వారు నా మీదికి రాకుండానట్లు సమాధానము కలగచేసి ఆయన నా ప్రాణమును విమోచించి ఉన్నాడు. ఎక్కడ ప్రభు మనల్ని విమోచించి ఉన్నాడు? ఎప్పుడు ప్రభు మనల్ని విమోచిస్తాడు అంటే అనేక మంది శత్రువులు లేచినప్పుడు అంట. ఈరోజు నీ మీదికి అనేకులు విరోధులై లేస్తూ ఉన్నారేమో, అనేకులు వ్యతిరేకంగా నీ మీదికి లేస్తూ ఉన్నారేమో. నువ్వు జీవిస్తున్న నీ కుటుంబంలో కావచ్చు, ఉద్యోగ స్థలంలో కావచ్చు, సంఘంలో కావచ్చు, అనేక ప్రాంతాల్లో కావచ్చు. ప్రభువా, నేనుంటున్న ప్రజల మధ్యలో అనేకులు నాకు విరోధంగా లేస్తూ ఉన్నారు, అనేకులు నాకు వ్యతిరేకంగా లేస్తూ ఉన్నారు, నాకు శత్రువులుగా ఉంటా ఉన్నారు. ప్రభువా, వీరందరి చేతిలోంచి నేను ఎలా తప్పించుకోగలుగుతాను? కొంతమందిని చూస్తూ ఉంటామండి. కుటుంబంలో ఒక పక్కన సమస్యలు, ఒక పక్కన ఉద్యోగంలో సమస్యలు, ఒక పక్కన బంధువులతో సమస్యలు, వ్యక్తిగత పోరాటాలు, ఆరోగ్య సమస్యలు. ఈ రోజు నువ్వు ఎన్ని సమస్యలతో ఉన్నా ప్రియ దేవుని బిడ్డ, ఎంతమంది నీకు విరోధంగా లేచినా ఒక సమస్యనైతే, ఒక పోరాటాన్ని అయితే నేను జయించగలుగుతానండి. ఇన్ని రీతులుగా, ఇన్ని విధాలుగా ఎలా ఈ పరిస్థితులను జయించగలుగుతాను, ఎలా ఈ పోరాటాలను నేను జయించగలుగుతాను అని అనుకుంటున్నావేమో. కానీ దేవాది దేవుడు ఈరోజు అద్భుతమైన రీతిగా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. మన శత్రువులు అనేకులై ఉన్నారంట. ఒక్కరు కాదు, నిజమే. ఒక్కరైతే మనం జయించగలుగుతాం. ఈరోజు అనేకులై ఉన్నారు. నిజమే ప్రియ దేవుని బిడ్డ. అనేకమైన శత్రువులు నీకు లేస్తా ఉన్నారేమో విరోధంగా. నిన్ను ఇబ్బంది కలగ చేయాలనుకుంటున్నారేమో, నిన్ను నష్టపరచాలనుకుంటున్నారేమో, నీకు హాని కలగ చేయాలనుకుంటున్నారేమో. దానియేలుకు విరోధంగా అనేకులు లేచారు. కానీ ప్రభు దానియేలు పక్షాన తోడై ఉన్నాడు. కాబట్టి దేవుడు చేసిన కార్యం ఏంటంటే సమాధానం కలగచేసి ఆయన దానియేలు ప్రాణంను విమోచించి ఉన్నాడు. అదేవిధంగా యోబు కూడా అంటా ఉంటాడు. యోబు గ్రంథం 33వ అధ్యాయం 28వ వచనం చూసినట్లయితే ఆయన నా ప్రాణమును విమోచించి ఉన్నాడు. ప్రభు మన ప్రాణమును విమోచించి ఉన్నాడు ప్రియ దేవుని బిడ్డ.
మన శత్రువుల చేతిలోంచి, అపవాది చేతిలోంచి, అంధకార సంబంధమైన జీవితం నుంచి దేవుడు సమాధానము కలగజేసి మన ప్రాణాన్ని విమోచించి ఉన్నాడు. ఈరోజు ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. ఎంతమంది మీకు విరోధంగా లేచినా, ఎంతమంది మీకు హాని తనిపెట్టాలనుకున్నా, ఎంతమంది మిమ్మల్ని ఇబ్బంది పరచాలనుకున్నా, దేవుడు మన పక్షాన ఉండగా మనకు విరోధి ఎవరు? ధైర్యం తెచ్చుకొని నిలబడండి. ప్రభు మనకు విమోచన కలగజేసే దేవుడు. ఆయన మన రిడీమర్ అయి ఉన్నాడు, విమోచించే దేవుడు. ఈరోజు నిశ్చయంగా నేను విమోచిస్తాడు. నీకున్న సమస్యల నుంచి, నీ శత్రువుల నుంచి ప్రభువు నేను విమోచించుటకు శక్తి కలిగిన దేవుడు. అదేవిధంగా మనం చూసినట్లయితే 25వ కీర్తన 22వ వచనం చూసినట్లయితే, దేవా వారి బాధలన్నిటి నుండి ఇజ్రాయేలీయులను విమోచించుము. ఈరోజు బాధింపబడుతున్నావేమో, అనేకమైన బాధలతో ఉన్నావేమో ప్రియ దేవుని బిడ్డ. హృదయ బాధ, మానసికమైన బాధలు, ఆరోగ్య సంబంధమైన బాధలు, ఆర్థికపరమైన బాధలు, ఎటువంటి సమస్యలతో నీవు ఉన్నావు. కానీ ప్రభు ఇశ్రాయేలు ప్రజల నిట్టూర్పులను, వేదనలు విన్న దేవుడు, ఆయన చూసే దేవుడు. ఈరోజు ప్రభు నేను చూస్తూ ఉన్నాడు. నీ బాధలన్నిటిలోంచి, నీ శత్రువుల చేతిలోంచి ఆయన సమాధానం కలిగజేసి నీ ప్రాణాన్ని విమోచిస్తే, నీకు కలిగిన బాధలన్నిటిలోంచి ప్రభువు నిన్ను విమోచించే దేవుడు. అదేవిధంగా చూసినట్లయితే 72వ కీర్తన 14వ వచనం చూసినట్లయితే, కపట బలాత్కారముల నుండి అతడు వారి ప్రాణమును విమోచించును. ఎక్కడి నుంచి దేవుడు మన ప్రాణాన్ని విమోచిస్తాడు అంటే, కపటంగా నటించే వారి నుంచి, బలాత్కారుల చేతుల నుంచి. ఈరోజు కపటమైన మనుషులు, చాలా మంది అటువంటి అనుభవం కలిగిన మనుషులు మన చుట్టూ కనిపిస్తున్నారండి. కపటముతో మనతో స్నేహం చేస్తూ ఉన్నారు, మన దురుద్దేశముతో మనతో నివసిస్తూ ఉన్నారు, మన పక్కనే ఉండి మనకు కీడి చేస్తూ ఉన్నారు, హాని చేస్తూ ఉన్నారు. అటువంటి వారి చేతిలోంచి అంటే ప్రభు ఎంత అద్భుతమైన రీతిగా మాట్లాడుతున్నారు చూడండి. కపట బలాత్కారము నుండి ప్రభు మన ప్రాణాన్ని విమోచిస్తాడంట. ధైర్యం తెచ్చుకొని నిలబడిన ప్రియ దేవుని బిడ్డ, ఆయన మన విమోచకుడు, మన విమోచకుడు, సజీవుడు అని కీర్తనకారుడు అంటూ ఉంటాడు. అదేవిధంగా మనం చూస్తే 111వ కీర్తన 9వ వచనంలో ఆయన తన ప్రజలకు విమోచనము కలగచేసే దేవుడు. ఈరోజు ఏ పరిస్థితిలో చిక్కుబడి ఉన్నావో, ఏ సమస్యలో ఉన్నావో, ప్రభు దగ్గరికి రా. ప్రభు సన్నిధిలో నీ సమస్యను చెప్పు. నీ కుటుంబము అపవాది సంబంధమైన జీవితంలో ఉందేమో, అపవాది బంధకాలు చిక్కబడి ఉందేమో, లోక సంబంధమైన జీవితంలో నువ్వు చిక్కబడి ఉన్నావేమో, లేకపోతే శరీర సంబంధమైన ఇచ్చల్ని జరిగిస్తూ అటువంటి పరిస్థితుల్లో చిక్కబడి ఉన్నావో, ఏ సమస్యలో చిక్కబడి ఉన్న ప్రియ దేవుని బిడ్డ, ప్రభు నిన్ను విమోచించే దేవుడు. ఆయన తన ప్రజల్ని విమోచించే దేవుడు, ఆయన విమోచన కర్త. ఈరోజు ధైర్యం తెచ్చుకో. దేవుడు మనకు విమోచన కలుగచేసే దేవుడు. అందుకే కీర్తనకారుడు మరి ఒక చోట మాట్లాడుతూ ఉంటాడు. 130వ కీర్తన 7వ వచనం చూసినట్లయితే, ఇజ్రాయేలు యెహోవా మీద ఆశ పెట్టుకొనుము, యెహోవా యొద్ద కృప దొరుకును, ఆయన యొద్ద సంపూర్ణ విమోచన దొరుకును. ప్రభు మీద ఆశ పెట్టుకోండి. ఈరోజు బంధకాల్లో చిక్కబడి, సమస్యల్లో చిక్కబడి, ఇక ఎవరిని నమ్మకూడదు, ఎవరి మీద ఆశ పెట్టుకోకూడదు, ఎవరి కొరకు నేను ఆశతో కనిపెట్టకూడదు అని కృంగిన స్థితిలో, విసిగిపోయిన స్థితిలో ఉన్నామేమో ప్రియ దేవుని బిడ్డ. దేవుడు మాట్లాడుతున్నాడు, ఇశ్రాయేలు యెహోవా మీద ఆశ పెట్టుకో. నువ్వు ఎవరి మీద ఆశ పెట్టుకోవాలి తెలుసా? దేవుడి మీద ఆశ పెట్టుకోవాలి. ఎందుకంటే ఆయన యుద్ధ సంపూర్ణ విమోచన దొరుకుతుంది. ఈరోజు నువ్వు ఏ సమస్యల్లో ఉన్నావో, ఏ ఇబ్బందుల్లో ఉన్నావో, ఏ పోరాటాల్లో ఉన్నావో, ప్రభు నీతో అద్భుతమైన రీతిగా మాట్లాడుతున్నాడు. ఈరోజు ప్రభు మీద ఆశ పెట్టుకొని ప్రార్థించు. ఆర్థికపరమైన సమస్యల, కుటుంబపరమైన సమస్యల, ఉద్యోగంలో సమస్యల, చేతి పనుల విషయంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నావా, మానసిక ఒత్తిడి ఎదుర్కొంటున్నావా, ఎక్కడ ఏ సమస్య ఎదుర్కొంటున్నా ప్రియ దేవుని బిడ్డ, ప్రభు నిన్ను విమోచించుటకు శక్తివంతుడైన దేవుడైనా ఆయన మీద ఆశ పెట్టుకో. మనం చూసినట్లయితే నూతన నిబంధనలు అనేకమైన అద్భుతాలు మనకు కనిపిస్తూ ఉంటాయి. వారందరూ ప్రభు దగ్గరికి ఎలా వచ్చారంటే ఆశ కలిగి వచ్చారు. ఆశ కలిగిన ప్రతి ప్రాణాన్ని ఆయన తృప్తిపరిచే దేవుడు. ఆయన దేవుని మీద ఆశ పెట్టుకోండి. ఇంకా నేను బయటికి రాలేని, ఒకవేళ జిగట గల ఊబిలో చిక్కబడి ఉన్నా ప్రభు నిన్ను విడిపించి, నిన్ను లేవనెత్తి, నిన్ను సజీవునిగా నిలబెట్టే దేవుడు, గొప్ప సాక్షిగా నిలబెట్టే దేవుడు. ధైర్యం తెచ్చుకొని ప్రియ దేవుని బిడ్డ, ప్రభువు నీ విమోచన కర్త అయిన దేవుడు. ఆమె ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడైన తండ్రి, సర్వశక్తిమంతుడైన దేవ, సకలాశీర్వాదాల కారణభూతుడా నీకే వందనాలు, స్తోత్రాలు తండ్రి. అయ్యా, ఈ ఉదయం ఎంత అద్భుతమైన రీతిగా మీరు మాతో మాట్లాడారు. నిజమే ప్రభు, నీవు నీ ప్రజల్ని విమోచించే దేవుడవు ప్రభు. వారి సమస్యల
నుంచి విడిపించే దేవుడు, వారి బాధలన్నిటి నుంచి విడిపించే దేవుడు, కపట బలాత్కారం నుండి వారి ప్రాణాన్ని విడిపించే దేవుడు, వారి శత్రువులు అనేకులై ఉన్నను ప్రభువా సమాధానము కలగచేసి వారి ప్రాణాన్ని విమోచించిన దేవుడవయ్యా. నిశ్చయంగా తండ్రి బిడ్డల్ని విమోచించండి. ఏ పరిస్థితుల్లో ఏ సమస్యల్లో అయా నీ యొద్ద ఆశతో కనిపెట్టుకుని ఉన్నారో కానీ నిశ్చయంగా వారికి సంపూర్ణ విమోచన మీరు కలగ చేయబోతున్నందుకు స్తోత్రాలు చెల్లిస్తూ ప్రతి ఒక్కరిని ఆశీర్వదించమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటూ ఉన్నాను తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని ఆశీర్వదించును గాక. సంపూర్ణమైన విమోచన ప్రభు మీకు కలగ చేయను గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.